హలో గైస్, వెల్కమ్ టు యోబు లహరి అఫీషియల్. సో గైస్, ఈరోజైతే మా వైఫ్ది సీమంతం అనమాట. సో ఈ వీడియో నేను ఎప్పుడో అప్లోడ్ చేయాల్సింది, కానీ కొంచెం వేరే పనులు ఉండడం వల్ల అసలు కుదరట్లేదు. చేద్దాం అనుకుంటున్నా, అంతే ఆగిపోతుంది అనమాట. టైమింగ్ అనేది సెట్ అవ్వట్లా. ఒక చిన్న షార్ట్ ఫిల్మ్ ఒకటి మొదలుపెట్టాం, అందువల్ల టైమింగ్ మొత్తం దానికే పెట్టేయాల్సి వస్తుంది. టైం చూసుకుని అయితే నేను వాయిస్ ఓవర్ అండ్ క్లిప్స్ అన్నీ కలిపేశాను అనమాట. సో మేమైతే వంట ఇది అన్నీ రెడీ చేసామన్నమాట. అది కూడా క్లిప్స్ అన్నీ షూట్ చేశాను, ఒకసారి చూడండి. బిర్యానీ అండ్ చికెన్ అయితే రెడీ చేపిస్తున్నాం అనమాట. సో అమ్మాయి చికెన్ కడుగుతుంది. సో పెద్దగా హడావిడిగా ఏం లేకుండా సింపుల్గా సో అట్లా స్టార్ట్ చేసామన్నమాట. సో అమ్మాయి కూడా హ్యాపీగా ఫీల్ అయింది. ఆ క్లిప్స్ కూడా లాస్ట్లో వస్తాయి, ఒకసారి చూడండి మీరే. సో ఇంటి దగ్గర వాళ్ళని పిలిచి కొంచెం సింపుల్గా ఇంట్లో వాళ్ళకి భోజనం అవన్నీ రెడీ చేపించేసేసి సింపుల్గా చేసామన్నమాట. ఇది మొత్తం షూట్ చేశాను, చూడండి. మధ్యాహ్నం అయిపోయింది. ఈవినింగ్ కొంచెం చల్లబడిన తర్వాత చేసుకుందాం అనుకున్నా. ఇంట్లో అక్కయ్య వాళ్ళు వీళ్ళు కూడా చేసేసారు. సో బొడ్డమ్మాయి పడుకుంది. థమ్స్అప్ కానీ ఇవన్నీ కూల్ డ్రింక్స్ ఇవన్నీ రెడీ చేసేసేసామన్నమాట తీసుకొచ్చేసి. అది అమ్మాయి శారీ. బాగా ఎండగా ఉంది బయట, అందుకే చల్లబడిన తర్వాత సాయంత్రం పూట 4 to 5 ఆ మధ్యలో పెట్టుకుందామని ఆగాం. చీకటి అయిపోయింది అయినా సరే. సో బాగా అయితే జరిగింది, అంటే ఏమి ఇబ్బంది లేకుండా. సో బిర్యానీ అయితే రెడీ అవుతుంది. అమ్మాయి అవన్నీ కోసుకుంటా కూర్చుంది, ఖాళీ కూర్చోకోకుండా. సో ఒకసారి క్లిప్స్ అన్నీ చూడండి. చికెన్ అయితే రెడీ అవుతుందన్నమాట. సో వంట మాస్టర్ అయితే మా అత్తే అనమాట. సో బిర్యానీ అండ్ చికెన్ మొత్తం ఆమె రెడీ చేసింది. సో రైస్ అయితే అయిపోయింది, చికెన్ అయితే ఉడుకుతుంది. అలాగే ఇది అమ్మాయిది శారీ అనమాట ఇది. సో జాకెట్ అయిన ముందుగానే కుట్టించేసేసుకుంది. వీళ్ళంతా మా టీం అనమాట. చిన్న షార్ట్ ఫిల్మ్లో సీన్ ఒకటి షూటింగ్ ఉంది, అందుకే పిలిచి వచ్చేసారనమాట. ఎన్న శ్రీకాంత్ పెరింగపురం నుంచి వచ్చాడు, రైటరు. సో మా ఫ్రెండ్ జగదీశను వాళ్ళ ఫాదర్ అనమాట. సో చిన్న షార్ట్ ఫిలింలో సీన్ ఉంది కదా, ఒకేసారి పనిలో పని అయిపోద్దులు అని చెప్పని పిలిచాను. సో అక్కడి నుంచి వచ్చాడన్న. వీళ్ళం ఇక్కడ తెనాలి వెళ్తే లోకలే. సో అక్కడి నుంచి పిలవంగానే వచ్చేసారనమాట. ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత సీన్ చేసుకుందాం అని చెప్పి చెప్పంగానే వచ్చేసారు. వీళ్ళైతే కూర్చొని ప్యాక్ చేస్తున్నారు. అదే తాంబూలం ఇస్తారు కదా, లడ్డూను ఈ బనానా ఇవన్నీ పెడతారు కదా, సంథింగ్ ఏదో. సో ఇవన్నీ కలిపి మొత్తం ప్యాక్ చేసేసి కూర్చొని సరదాగా చేసేస్తున్నారు. సో మా ఆంటీ అయితే పిలవడానికి వెళ్ళింది, సో ఇంటి దగ్గర వాళ్ళని. సో ఈలోపు వీళ్ళైతే ప్యాక్ చేసి రెడీ చేస్తున్నారు అనమాట. సో వీళ్ళైతే సరదాగా కూర్చొని మొత్తం ప్యాక్ చేసేసారనమాట. మా ఏం చిన్న తినేసేస్తుంది మధ్య మధ్యలో. అన్న వాళ్ళ కూతురు అనమాట రోహిత, అండ్ అత్త. ఇంకొకరిని చూపిస్తాను, ఎయిట్ సైడ్ అమ్మమ్మ. వీడియో తీసినా అని చెప్పి నవ్వుతుంది అనమాట అమ్మమ్మ. సో మళ్ళీ మేము ఈలోపు రెడీ అయ్యేలోపు చిన్న షార్ట్ తీసేసుకుందామని సో ట్రైపాడ్ అన్నీ సెట్ చేశాను అనమాట. వెళ్తూ చిన్న షార్ట్ ఒకటి ఉందన్నమాట. సో అన్నయ్య శ్రీకాంత్, సో అక్కడ నుంచి వేరే అన్న అక్కడ నుంచి వచ్చేసాడు అనమాట, పెరింగపురం నుంచి షూట్ అనగానే అన్నయ్య. సో మనోడు తెనాలి ఇక్కడే దగ్గరే. సో వీళ్ళంతా రెడీగా ఉన్నారు. అమ్మాయి అయితే ఇంకా రెడీ అవుతుంది అనమాట లోపల కూర్చొని ఇంట్లో. ఫాస్ట్ కానీ అంటే ఏమో రెడీ అయ్యే దగ్గరే సరిపోతుంది టైం మొత్తం. మెల్లగా రెడీ అవుతుంది. సో మాది చిన్న షార్ట్ ఉంది, రా అంటే స్లోగా రెడీ అవుతుంది అనమాట. సో రెడీ చేసింది మా ఫ్రెండ్ వాళ్ళ వైఫ్. సో ఆయిషా, థ్యాంక్ యూ. అండ్ అలాగే బయటకు వచ్చేసేసింది, తీసుకొచ్చేసాం. చేతులు అవి పెడతారు కదా, సో లడ్డు ఇవన్నీ సెలబ్రిటీ ఇవన్నీ పెడతారు కదా. సో అది తీసేసుకొని సిగ్గుపడుతుంది వచ్చి కూర్చోమంటే. సో మా అక్క, సో అందరూ వచ్చేసారనమాట. సో మా పెద్ద అక్క మిస్ అయిపోయింది. చిన్న అక్క వీళ్ళు అత్త వాళ్ళు వీళ్ళు వచ్చేసారనమాట, బావ వాళ్ళు. అండ్ మా ఆంటీ ఏమో సో జనాలందరిని పిలవడానికి వెళ్ళింది. సో ఈలోపు కూర్చుంటే చిన్న షార్ట్ తీసేసుకుందాం అని చెప్పని బయటికి పిలిపించేసేసా. సో వీళ్ళందరూ కలిసి కూర్చోబెట్టేసేసారు. సో ఇలా కూర్చోబెడతారంట కదా, సో అలా కూర్చోబెట్టిన తర్వాత స్టార్ట్ చేయొచ్చులే అని చెప్పని సో వెయిట్ చేస్తూ కూర్చున్నాం. అమ్మాయి అయితే మూసి నవ్వులు నవ్వుతుంది.
చాలా హ్యాపీగా వచ్చిందని చెప్పింది. తర్వాత కూర్చొని మాట్లాడితే సో లైట్గా చీకటి కూడా పడిపోతుంది. సో వీళ్ళు మా కుర్రోళ్ళు కూడా వెయిట్ చేస్తున్నారు. సో మా ఆంటీ అయితే అందరిని పిలుచుకొచ్చేసింది ఇంటి దగ్గర వాళ్ళని. సో ఇంటి దగ్గర ఆంటీ వాళ్ళు వీళ్ళందరూ అయితే వచ్చేసారనమాట. సో ఆ క్లిప్స్ అన్నీ ఇప్పుడు పెడతాను, ఒకసారి చూడండి. అమ్మ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అండ్ అందరూ అయితే వెళ్ళిపోయారనమాట తాంబూలం తీసుకున్న తర్వాత. సో ఇంట్లో వాళ్ళందరూ ఇంక ఇక్కడే ఉన్నారు. సో అమ్మాయి మా ఫ్రెండ్ వాళ్ళ వైపు తనే చాలా కష్టపడి రెడీ చేసింది. సో మెల్లగా మా రీల్స్ కూడా స్టార్ట్ చేద్దామని చెప్పని వెయిట్ చేస్తున్నా. సో అంతా క్లియర్ అయిపోయిన తర్వాత సో పక్కన వాళ్ళు కూడా వెయిట్ చేస్తున్నారు, వాళ్ళ సీన్ అయిపోద్ది అని చెప్పని. సో వీళ్ళే మా ఫ్రెండ్ వాళ్ళ వైపు. సో తినే కష్టపడి తనని బాగా రెడీ చేసి పెట్టేసింది అనమాట. థ్యాంక్ యూ ఆయిషా. అండ్ ఇంట్లో వాళ్ళు ఫొటోస్ అవి దిగుతామని చెప్పి అన్నారు. సో అందరిది అయిపోయిన తర్వాత లాస్ట్లో మనం వెళ్ళిపోయి అక్షంతలు అంటే వేసేసేసి చక్కగా కూర్చున్నాం అనమాట. నేను అక్షంతలు ఇది కొంచెం హ్యాపీగా ఫీల్ అయ్యామన్నమాట. సో బాగుంది ఆ ఫీలింగ్. సో ఇది అయిపోయిన తర్వాత స్టార్ట్ చేద్దామంటే వద్దంది. సో మెల్లగా సెలవిడి పెట్టాను అట్లు పెట్టేసి మా వాళ్ళు షార్ట్ కూడా కంప్లీట్ చేసేసాము. సో వాళ్ళ సీన్ కూడా మధ్య గ్యాప్లో తీసేసిన తర్వాత లాస్ట్లో నేను కూర్చున్నాను అనమాట. సో మా షార్ట్ ఫిలింలో చిన్న షార్ట్ కూడా ఉందని చెప్పా కదా, అది కూడా మధ్య గ్యాప్లో తీసేసుకున్నాము. సో అది కూడా అయిపోయిందనమాట. అది రిలీజ్ అయిన తర్వాత చూద్దరు ఎలా ఉంటుంది అనేది. సో బాగా జరిగింది. ఓకే, సింపుల్గా మరీ హడావిడిగా కాకుండా సింపుల్గా బాగా చేసుకున్నాం. సో మాకు హ్యాపీ అనిపించింది చాలా. మా వైఫ్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయింది. అందరు కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. సో నేనైతే చెప్పవసరం లేదు, ఎప్పుడెప్పుడు అయిపోద్దా, ఎప్పుడెప్పుడు రీల్స్ చేద్దాం అని చెప్పి నేనైతే రెడీగా ఉన్నాను అనమాట. అమ్మాయిని ఆట పట్టిస్తా కాసేపు అలా అలా సరదాగా గడిపేసాము. చాలా హ్యాపీగా అనిపించింది మాకైతే. సో వీడియో అయితే ఇంతే గైస్. సో మీకు నచ్చింది అనుకుంటున్నాను వీడియో, సింగంతో ఉంది వీడియో బ్లాగు. సో వీడియో అయితే ఇంతే. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.
అండ్ అమ్మాయికి చిన్న క్లిప్స్ వచ్చేసినాయి, ఒక్కసారి చూసుకోండి. సింగిల్గా తీ అంటే నేను ఈ 2 క్లిప్సే తీసాను అనమాట. సో రీల్స్లో తీసాను. సో ఆ రీల్స్లో ఇన్స్టాలో ఉంటాయి కదా, ఒకసారి చెక్ చేయండి. అండ్ కొంచెం వ్లాగ్స్ లేట్ అవుతున్నాయి కదా, సో లేట్ అవ్వకోకుండా చూసుకుంటాను. ఇప్పటి నుంచి స్పీడ్గా అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. నేను మంచి మంచి వ్లాగ్స్ ఉన్నాయి రెడీగా. సో ఏం చేద్దాం అని అడుగుతున్నాను. సో మీకు ఏదైనా ఐడియా ఉంటే ఎలాంటి వ్లాగ్ కావాలో ఒకసారి కామెంట్లో చెప్తే నేను ఆ వ్లాగ్ చేయడానికి ట్రై చేస్తాను అనమాట. సో వీడియో ఇంత గైస్, థ్యాంక్ యూ. అండ్ మాకు సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ పేరు పేరున థ్యాంక్ యూ అండ్ బై.